అధ్యక్ష, అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు, కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి. మేము అనేమంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళ అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష, ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ని కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్టు అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అనడం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించారు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందో అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు, అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను నేను, అలాగ మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరివైనా సరే
కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడవచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధ అంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు. ఆయన ఆబ్సెన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి, అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి. ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. 1000 కోట్ల అవసరమైతే 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తాటికాయంత అక్షరాలతో టీవీల్లో, పేపర్లో, మీడియాలో మాట్లాడారు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, చెయ్యలేదు. 5 సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి గొలికి నీరు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను. ఈరోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అంటే ఒక ప్రాజెక్టుకి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు? జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను? అవసరమేముంది చెప్పండి మీరే. ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్లో కేటాయింపులు ఎవరైనా పెడతారా? అయినా సరే అది ఎలక్షన్ గురించి, స్టంట్ గురించి పెట్టారని. వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి 1000 కోట్లు అవసరం ఉంటే దానికి 300 కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా? ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదని తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నారట. 5 సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి. ఒక్క రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు, మాట్లాడారు అధ్యక్ష. అర్థం చేసుకోండి. ఒక్క రోజైనా 1వ తారీఖు జీతం ఇచ్చారా? ఎంత బాధ! ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిళ్ళ గురించి, ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారు రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో. మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్ వేశారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైండ్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు
మీరు హామీలు నెరవేర్చగలమా ప్రభుత్వంలో ఉన్నారు. అని ప్రభుత్వం భయపడ్డాం సహకరించవలసిన అధ్యక్ష. అవసరం ఉంది. ఈ దేశంలో దయచేసి మీరు అర్థం చేసుకోండి. 29 రాష్ట్రాలు దయచేసి ఉన్నాయి. ఈ బడ్జెట్ సమయాన్ని ఛాలెంజ్ మీరు చేసి రాజకీయ చెప్తున్నాను. ప్రచారం చేయడం 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? చెప్పకూడదు. దయచేసి ఏ రాష్ట్రంలో ఇచ్చారా? దయచేసి సహకరించమని మనవి హైయెస్ట్ చేస్తున్నాను. 1,200 సహకరించమని మనవి ఒక చేస్తున్నాను. రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని మంత్రి ఇచ్చారు. గారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోం. తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు మంత్రి గారు. చేస్తారు. ఆ విధానం మంత్రి గారు, చేస్తున్నాం మీరు తప్ప ఒకసారి ఏదో మీరు ప్రభుత్వంలో రాజకీయం ఉన్నారు, గురించో దయచేసి ఆలోచన చేసుకోండి. విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు. దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు. ట్రాన్సిట్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం 100 సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో, ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపరిస్తుందో మీరు చెప్తే మంత్రి గారు. మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వంలో ఎంత ఉన్నారు బాధ. మీరు రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నారు. 11 లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి ఇతర సభను ముందుకు ఆస్తులకి సాగించండి, ఎంత ఖర్చు పెట్టారు? సహకరించండి. కనీసం 12,000 కోట్లు కాదండి. కూడా ఖర్చు పెట్టలేదు. కాదు ఎప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు సంపద పెరుగుతుంది, ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం.